తమ్ముడు నాకు జాబ్ వచ్చింది, స్వీట్ తీసుకో. కంగ్రెస్ అన్న. థ్యాంక్ యూ తమ్ముడు. అన్న స్వీట్ తీసుకో, నాకు జాబ్ వచ్చింది. కంగ్రెస్. థ్యాంక్ యూ అన్న. కష్టపడ్డది ఫలితం దక్కింది. ఇంకేం సరే అన్న. పెద్దమ్మా నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, స్వీట్ తీసుకో. చదువుకున్నందుకు మంచిగా వచ్చింది బిడ్డ జాబు. సరే పెద్దమ్మా. సరే. సురవా మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా నాని. ఇగో స్వీట్ తీసుకో, నాకు జాబ్ వచ్చింది. గవర్నమెంట్ జాబా నాన్న? సెంట్రల్ గవర్నమెంట్ జాబు. సెంట్రల్ గవర్నమెంట్ జాబు. గవర్నమెంట్ ఏం పని చేస్తావు మరి? 100 రోజుల పని, తట్టపర పట్టుకుని ఓడే. అవ్వా అవ్వా. ఎవరు ఏమన్నా ఆగదు ఈ ప్రేమ, ఎవరు రాకున్నా ఓడదు ఈ ప్రేమ. మాయా ఇక్కడ పని పడదామా? ఇటు వద్దు, బాగా మంది వస్తారు. గట్టి పోదాం, మన గ్రూప్ సైడ్ పోదాం. పా మరి వెళ్దాం. దా. కదా పెద్దది ఏమైంది వెంకటన్న, పని ఖర్చుడు ఉందా లేదా? ఇంకా అల్ల కాలే. ఏడరా మేము అన్నది ఒడుతా చెప్పు. మీరు బాండ్రి అత్తం. సరే సరే జల్దీ రారి. భారీ అత్తం. ఏమే అవుతుందా నీ ఈరోజు? రానే పడితే బాగానే ఎదురమాడుతుంది. పన్నాడు నువ్వేం కూర్చున్నావు? సరే కానీ ఏం నడుచుకుంటా పోతావు? బా సైకిల్ మీద తీస్తావా? నీ ఎక్కపోండి డొక్కి సైకిల్ మొన్న పడగొట్టినావు. నువ్వు నన్నేమన్నాను అన్న సైకిల్ ఏమన్నా కడతా అవుతుందా? నేను ఎంత తాగినా ఎంత తిరిగినా నన్ను ఇంటికి తీసుకొస్తాను నా బుజ్జి తల్లి. నడు పోదాంపా. అబ్బో దేనికి లేట్ అవుతుంది? తాగడానికా పనికా? మత్తు పని వాళ్ళు కొడతాటేమోగా నువ్వు. నాలుగు జల్దీ నేను పోతాను. నీ సైకిల్ కోతాడా నీ కోతాను. పాపం పోనని రమ్మంటే బాగా ఎక్స్ట్రాలు చేస్తే నేను పో పీకు. పనికే పోతానువా? పనికే అబ్బా జర ఎక్కించుకో, నాకు ఎండ బాగా అయింది, పొద్దుపోతుంది. అన్నిటి మరి అన్న వస్తాను ఆ డక్ సైకిల్ పెట్టుకొని. సరే ఎక్కువ. నిండు నూరేళ్ళ సావాసం, స్వర్గమవ్వాలి వనవాసం. మనం వచ్చాము కరువు పని కోసం, ఈ తట్ట పారలేవు మనకు చుట్టాలు. అబ్బా ఈ చెట్టు గుట్టలే మనకు తోబుట్టువులు. బ్యాక్గ్రౌండ్ అన్నయ్య పాటలు మంచిగా పాడుతున్నాం కానీ పని చేయలేదు అనుకో మనకు పైసలు పడాయి. చేస్తాం కానీ చేయక కూర్చుంటానా? పోదాం నడు తొందర. సరే. బస్ ఇది పడేకో. పొద్దుగల సుక్క పడితేనే ఆ పొక్క తవ్వస్తుంది. మనకెడ తవ్వస్తుంది లేకపోతే. అన్నా నమస్తే. ఏమ్రా నేను రాకముందే తాగుతున్నావురా? ఇదేనారా దోస్తానంటే? అన్న అది కాదన్నా. ఏది కాదురా? అన్న నేను తాగపోను కానీ ఒకటి చూసినాక నా కార్యాలు జల్లు అన్నాయి అన్న. కార్యాలు జల్లు అన్నా లివర్కు సిల్లు పడ్డా మనం ఇద్దరం కలిసి చిల్లు కావాలరా. ఎప్పుడైనా ఒక్కడిని తాగిన ఆపే. అన్న నువ్వు ఒక ముచ్చట చెప్తే నువ్వు షాక్ అయి షేక్ అవుతావు, మొత్తం గజ అనుకుతావు. నాకై షేక్ అవుతానా? ఏందిరా అది? ఇక నా నోటు నాకు చెప్పలేదు కానీ చెప్పగా తప్పది. అన్న వదినే వేరేటోళ్ళ బండెక్కి పొంగ చూసిండే నేను. పోతే పోను కానీ ఏమేమో గుసగుసలు పెట్టిర్రే. అవ్వతోడన్నా నా కన్నతో నేను చూసిన గింత ఘోరం ఉంటుంది అన్న.
అన్న మెల్లగా అన్నా ఇగో దాని బొక్కలకు నీళ్ళు పోతారా నాడు నాడు. ఏ తమ్ముడు పుస్తకాలు పట్టుకొని వస్తున్నావు పనికి వస్తున్నావా చదువుకోవడానికి వస్తున్నావా? ఏం చేయమంటావు అక్క? మా మామ గవర్నమెంట్ జాబ్ వచ్చినాకనే మా ఇద్దరు పెళ్లి చేస్తా అన్నాడు. ఇక కరువు పనికి వస్తే ఇంత పొట్ట తిప్పల కోసం ఖర్చులు వెళ్తాయని ఇక అట్లనే మా స్టడీ ప్రిపేర్ కూడా ఇక్కడనే అవుతుంది అని వస్తున్నాం. సరే సరే తమ్ముడు ఓకే. తీసుకోరు. ఈరోజు ఎక్కడ పడతాం పని అంతా అంట. ఒక వాటర్ బాటిల్ తీసుకొస్తా అయిపో, ఎండ ఘోరంగా కొడుతుంది. ఏం గట్టిగా వస్తుంది అంత బండి వచ్చింది ఇక. బండ వచ్చింది. నేను మెత్త ఉంటుందని నేను పడితే బండ వచ్చింది, ఎర్ర వచ్చినాయి, బండ వచ్చింది, చేతులకు పొక్కులు వస్తున్నాయి. అవు. ఎంత పని అయిపోయినాయి. అంత చిన్న చిన్న రావుతుంది ఈ గట్టు పట్టాలి. మా అక్కను కూడా నీకు ఇస్తే నీడ కూర్చుని పెడతా అనుకుంటే ఎండకు తోలు చేసి పరిచయం చేయబడుతుంది. ఏం చేద్దామే బతుకుదేరు చాలా కూడా ఇట్లున్నది. ఓ మనిషి ఎంతసేపు సంచులు చదువుతావు? వచ్చేది ఉందా తవ్వేది ఉందా లేదా? ఆగే వస్తున్నా, 2 బుక్కలు తినేసి వస్తా. 2 బుక్కలు తిని మొదలు పెడతా. రాగానే తింటివి కదా ఇంటికాడ, మళ్ళీ ఇప్పుడే ఆకలైందా నీకు? రాంగా తిన్నా ఇంకున్నే, అప్పుడే అరిగిపోయినాయి. అరుగుతాయి, నీ బొక్కలు కూడా ఇరుగుతాయి. వచ్చి చక్కగా తవ్వు. వస్తానా. నమస్తే మేడం. చందు పని మంచిగా చేస్తాను చేస్తలేరా? మేడం పని సూపర్ నడుతుంది మేడం. నేనే దగ్గరుండి పని మొత్తం చెప్పిస్తున్నా. అయినా మీకు రోజు రిపోర్ట్ పంపనే పడుతుంది, మీరు చూసుకుంటారా? మీరే చెప్పలే మేడం ఎవరి మాటినది? ఏంటంటే రిపోర్ట్లు మా చూసుకుంటున్నా. పని నేను ఎట్లా చేస్తాను అని చెకింగ్ చేస్తానని వచ్చిన ఇడికి. అచ్చుడు మా అచ్చుడు మేడం వస్తున్నట్టు చెప్తా అయిపోగా నాకు. జరా ఎండలవాడి వస్తురు కదా, మంచిగా కూల్ డ్రింక్స్ తోనో దాంతోనే మిమ్మల్ని కూల్ చేద్దామని అనుకున్నా అంతే. నేను కూలావుడు కాదు, పని చేయని వాళ్ళ కూలి తీస్తాంపా. ముందే వస్తానని చెప్తే జాగ్రత్త ఉండు అందు. పని ఎట్లా చేస్తానో చూస్తాంపా, అందుకే చెప్పకొచ్చిన ఇడికి నేను. ఏ బాబు కొడుకు మంచిగా పట్టు. ఓకే మేడం. రండి మేడం. ఈ పొలం అంతా నీదేనా? మాదేకైతే మేడం, మా పొలం అక్కడ లాస్ట్ కుది మేడం. కాదు పొలం ఉన్నదని రోడ్డు పోసుకుంటున్నావు కదా పనులతో. లేదా మేడం అట్నే చెప్తారు, నా మీద ఊరు నా మీద కన్ను కట్టి వెళ్ళదా మీకు? నీ మీద కంప్లైంట్ వచ్చింది నాకు మేడం. లేదు మేడం. అక్కిడంతా గట్టిగా వస్తుంది, గట్టి వేరే దిక్కుపోయి పడదాంపా. ఈడైతే చిట్టి ఈడ మొదలు పెట్టినాం కానీ అవును చిట్టి, ఇంతకు జాబ్ కార్డు తీసుకొచ్చినామా? అయ్యో అక్క తేలేదు, మర్చిపోయినా. నీ పని పాడుగాను. ఇలా శనివారం చెకింగ్ వాళ్ళు వస్తారట, మళ్ళీ కార్డు ఇవ్వుతారు. లేకపోతే పని ఇలా రాలేదనుకుంటారు. నువ్వు పోయి కార్డు తీసుకురాపో. నువ్వు వచ్చేదాకా నేను తవ్వుతా పో. నమస్తే చంద్ర. నమస్తే మేడం. చందు తవిననే తవిపిస్తున్నావు, నీ పని ఏం పని చేపిస్తావు నువ్వు? అంటే మేడం పోయిన సంవత్సరం ఇక్కడ నవ్వరు మేడం, ఇక అంత మానవాడి బినవాడి మొత్తం ఊడిపోయిందని చెప్పి మళ్ళీ ఈడికెళ్ళి స్టార్ట్ చేపిస్తున్నా. పని ఏం పని చేసిర్రా? మీరేమన్నా పని చేసిర్రా? ఇది తవ్వుతున్నాం మేడం, చేస్తున్నాం మేడం. మట్టి ఎక్కడ పోసిర్రు తవ్వింది? నిన్నెక్కడ చేసిర్రు? ఆ పని చూపిస్తురండి. అది చందు అది మేడం వీళ్ళు నిన్న అటు సైడ్ వేసారు మేడం, ఇక గ్రూప్లో అటు అయినని చెప్పి ఒక గ్రూప్ని ఇటు సైడ్ వేసిన మళ్ళీ. అది చందు నీకోసం తొక్కు తీసుకొచ్చిన కదా, అది మేడంకి ఇద్దామా? తొక్క ఏం తొక్కు చందు? అంటే మేడం పొట్టి పిక్కల్స్ ఆడ పెడదాం అనుకున్నా, కానీ అంత రేటు పెట్టి కొనే స్తోమత నాకు లేదని అట్లనే మా పిల్లలతో కూడా తిట్టువాడు ఎందుకని చెప్పేసి ఇక నేనే తెమ్మని చెప్పిన. అది కావాలంటే మీరు తీసుకోండి మేడం, తీసుకోండి. ఇప్పుడు డబ్బా కాదు, తొక్కుతా నిన్నే. వారం రోజుల పని నువ్వు చేస్తావో వాళ్ళు చేస్తారో? నీకు జాబ్ కార్డు ఉందా? ఉంది మేడం. రేషన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, ఏటీఎం కార్డు ఉంది, పాన్ కార్డు ఉంది. అన్ని కార్డులు ఉన్నాయి మేడం, అన్ని కార్డులు ఉన్నాయి మేడం. జాబ్ కార్డు తెమ్మంటే గిన్నె చెప్తున్నావు నాకు. ఇక అన్నీ ఉన్నాయని చెప్తున్నా. అటు పోయి ట్రాంగా చూస్తా జాబ్ కార్డు. నడు చూపిస్తురా.
నువ్వు మంచిగా ప్రిపేర్ కానీ ఇదంతా తాగుతా. సరే నీ తవ్వుడు అయిపోయినాక చెప్పు, నేను ఎత్తిపోతా, నువ్వు చదువుకుంటున్నావు. వాళ్ళేమో చదువుతుర్రు, వాళ్ళేమో చదువుతుర్రు. మీరు చదువుతానికి వచ్చిర్రా చదువుతానికి వచ్చిర్రా? సార్ 2 పనులు చేస్తున్నాం, ఇటు పని చేస్తున్నాం, ఇటు చదువుకుంటున్నాం. ఇంతకేం చదివినావు బాబు నువ్వు? మేడం నేను డిగ్రీ కంప్లీట్ చేసిన. నువ్వేం చదివినావు? బీటెక్ చదివినా మేడం. మరి చదువుకున్న వాళ్ళు గీ పని ఎందుకు చేస్తాను? అంటే గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నాం, ఇక చదువుకుంటా పని చేసుకుంటున్నాం. మంచిగా చదువుకోండి, నా లెక్క జాబ్ కొట్టుర్రు మీరు. కొట్టుడెందుకు మేడం, ఇది కూడా గవర్నమెంట్ జాబేగా. హ? ఇది ఎండాకాలమే నడుతుంది కదా కానీ. ఎవరు మీరు ఎవరి? సరే మేడం. ఏం చూస్తున్నావు? తవ్వు నువ్వైతే. నేను మంచిగానే చదువుతా కానీ నువ్వు మంచిగా చదువు. నువ్వు మంచిగా చదవలేదు అనుకో, జాబ్ రాకపోతే మనకి ఇదే పర్మనెంట్ అవుతుంది. చందు ఏం పని చేపిస్తావు? ఆ కట్టె మునుగా చూడు. గవర్నమెంట్ పైసలు పుక్కానికి వస్తానని అచ్చుకుంటా తట్టెడు మన్ను తీసేది లేదు, కూకుంటుర్రు. చందు నువ్వన్నా చూసుకోవద్దా? ఆ పని అయిపోయాక మంచిగా అయిపోయి అలా లోతు కాలేం కదా, కట్టెపొడు అయినాక అలా నిలగొట్టు. అందరు అక్కడ కూర్చుని పెట్టుకొని నేను అక్కడ ఉంటా. సరే మేడం, నేను చెప్తా మేడం, మీరు పొద్దున్న వచ్చి ఇదే నవ్విరా. చందు సార్ మీరు 2 లక్షలు అడిగారు కదా, అవి ఒక కాడ దొరికినాయి, రేపు వచ్చి తీసుకెళ్ళుర్రి. నిజంగానా? సరే సరే, మీరు మీ మీద ఊరి నేను చూసుకుంటే మేడం వస్తున్నా. చెప్పోయ్ అన్న ఇంకా రాబా, మీకు తవ్వడంతా అయిపోవట్టే. ఏడ పాడాడు ఈ తాగో తలపండు వాళ్ళగా తాగి ఏడవన్నాడు. పనికి వచ్చేది ఖాళీ లేకపోయి అప్పుడే చెప్పిన తొందర రమ్మని. బుద్ధి చెప్పుకోవాలి, తాగద్దు బిగద్దు అని చెప్పాలి. చిన్న పోరాడు ఆడేమన్నా రా తలరాత. అయ్యో ఇది ఆయన ఎత్తు ఎత్త కొలతగా వస్తుంది మరి. సరే ఎక్కి అది ఎత్తే ఆయన. అమ్మయ్యా అయిపోయిందో మాధవ్, ఒక చేతి ఎక్కతలే. ఓ అత్తన్నా ఎవరంతా తిరుక్కుంటా ఊక్కుంటా మనిషివేనా అసలు నువ్వు? హాజరు వేయించుకుంటాను సార్ రావా? పని అంతా అయిపోయినాక వస్తున్నావు. పని అయిపోయాడు కాదు, నీ పని చెప్తే పోతే ఏమనుకుంటున్నావు? ఏం చెప్తావు నువ్వు నా పని? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? మనిషివేనా అసలు? బాగా అవుతుంది నీకు ఇక్కడ ఆసర అవుతున్నది లేదు, ఇక్కడ ఆసర వేయించుకున్నది లేదు, ఇంకా నన్ను అంటున్నావు నువ్వు. అవన్నీ పక్క పెట్టు. నువ్వు ఎవరిని బండి ఎక్కినావు, ఏడాగినావు, ఏమేం చేసినావు, అన్ని కథలు తెలిసే నాకు. ఏమనుకుంటున్నాను? పిచ్చోని అనుకుంటున్నా నన్ను? మాటలు మంచిగా రాని, బండి విని ఎక్కించుకొచ్చుడు తప్ప అని లేవుందే. నువ్వు మధ్యలో రాక నీకేం సంబంధం బా? అంతే అన్న, నువ్వు ఒకళ్ళకి భయపడకే. అరే భయపడుగా, ఈరోజు దీన్ని నెత్తి వాళ్ళ కొడతా నీ అవ్వా. ఎందుకు నన్ను అంతగానో మాట్లాడుతున్నావు నువ్వు? నేనేం తప్పు చేస్తున్నాని బాగా ఎగురుతున్నావు? ఇక్కడ పనికి లేట్ అవుతుంది అని మధుర ఆగమని ఎక్కేసిన బండి మీద. నీ అవ్వ ఈరోజు నిన్ను ఎత్తి వాళ్ళ కొడతా. ఏమైంది వదిన, నేను ఎందుకు కొడుతున్నావు? ఫస్ట్ ఇది వారే చంపివాడేస్తా నేను ఈరోజు. నేనేమన్నారా? నీ తినాలి గాను నన్ను కొడుతున్నావు. ఇంట్లో కొట్టే తిట్టిన పడ్డా, ఇప్పుడు నీ పడా నీకు ఏ నష్టం కాదన్నా, బాగా దాగా చచ్చేస్తున్నావు. నా మీద నిన్నైతే నీ పడతాను రా. పో సాగు పో, నేనే చంపుతాను ఈ అక్క. పోదు దిగా. ఎక్కడనా ఏమైందే? చక్కగా పని చేసుకోమని చెప్తే ఏమో నిలు పెట్టుకుంటారు. అవు మేడం వచ్చి మేడంతో మాట్లాడు. నేను ఓళ్ళతో మాట్లాడా, నాకు ఓళ్ళతో అవసరం లేదు. అవసరం లేదా? కొట్టకూరు మేడం, కొట్టకూరు మేడం. దాన్ని ఎందుకు కొట్టినవురా? అది తప్పు చేసింది, కొట్టినా. ఏం తప్పు చేసిందా? అది వేరే వాళ్ళ బండి మీద తిరుగుతుంది, ఊర్లో నా ఇజ్జత్ ఖరాబ్ చేస్తుంది. నువ్వు చూసినవారా? నా దోస్తు చూసిండు. ఏం చేసిందిరా? అవరా నేను బండి విని ఎక్కించుకోపోంగా చూసినా మేడం. ఎవరి బండి ఎక్కువ చూసినవారా? ఆయన బండి వినా అంతే చూసినావు కదరా, ఇంకేమన్నా చూసినావా? ఎందుకు రా అట్లా ఎప్పుడు? ఎందుకు రా చూసినావా?
చెప్పరా ఇంకేం చూడలేదు మేడం. తప్పే ఉన్నదిరా, వేరేటోళ్ళ బండి మీద పోతే ఎందుకు చెప్పినావురా? మేడం లొల్లి పెట్టి పిత్తి ఇంత తాగిపిస్తాడని చెప్పినా మేడం. తప్పే మేడం చెప్పినందుకు. తుని బతుక్క గిదారుగా చూసినవారా? తాగి తాగి నీ ఒళ్ళు ఖరాబ్ చేసుకుంటావా? నీ ఇల్లు ఖరాబ్ చేసుకుంటావా? అదేమన్నా వడిసేస్తే అప్పుడు ఏమైద్దిరా? నీళ్ళు నాశనం కాదా? ఈ కాడ నుంచి దాన్ని కొట్టినా దాన్ని జోలికి పోతే మంచిగా ఉంటుంది. కలిసిమెలిసి పని చేసుకోండి. తప్పు చేసి తాగినామనుకో పోలీస్ స్టేషన్కి పట్టిస్తా. చందు సార్ అది వీళ్ళందరికీ లవణ్య నువ్వు ఏడకు చేయకు, ఏం కాదు ఏం కాదు, సరేనా? రాండి పోదాం. అన్నా ఎండలో అయితే ఎంపీరి అని. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. అందరికి నచ్చింది అనుకుంటున్నాం. మేము పొద్దుగాల నుంచి ఎండకు అసలు మామూలు ఎండ లేదు. జర పని కోతలు జర జాగ్రత్త, ఎందుకంటే 2 months ఎండలు ఉంటుంది. ఈ ఎండలప్పుడే 100 రోజులు పని పెడతారు. అరే మీద ఎంతమంది వేయరా పనులకు? నేనైతే పోయినా. నేనైతే మాత్రం బాగా పిచ్చెండ ఎండకు చంపిరు పొర్రి. అంటే వీడియో మంచిగా రావాలంటే సావాలే సంపాల్సిందే. ఫస్ట్ టైం ఇది. ఇదివరకు వీడియో వేసినాం కానీ ఇంత ఎండ అనిపించలేదు. అవునా? ఎప్పుడు చేసినా న్యాచురల్ గా అయితే అవుతలేరు. ఈసారి దవ్వినాం, ఈరోజు బాగా కష్టపడ్డారు. ఈరోజు దవ్వినాం మంచిగా. సో ఇప్పటికైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటా అందరికీ. ఇంకా మంచి మంచి వీడియోలు మన విలేజ్ షో మిక్స్లో వస్తూనే ఉంటాయి. ఇంకా మన కొత్త కొత్త యాక్టర్ పరిచయం చేస్తూ వీళ్ళంతా మనతో చాలా రోజుల నుంచి వీడియోలు తీస్తూ పాపం సాధక బాధలు పడుతూ తిట్టుకుంటా కొట్టుకుంటా వీడియోలు చేస్తున్నాం. సో ఇప్పటికైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటా అందరికీ. అరే చప్పట్లు, బాయ్.